హలో మామ. మన డే అయితే ఇవాళ డైరెక్ట్ షోరూమ్ నుంచే స్టార్ట్ చేస్తున్నాం. మ్యాటర్ ఏంటంటే మన తీసుకున్న గేర్ బాక్స్ యోదది స్పేర్స్ వస్తే అది చేస్తాం మామ, లేకపోతే వేరే వర్కే. సో టైం అయితే అవుతుంది, 9:45 కల్లా తమ్మేయాల. మనం వెళ్ళి అయితే వేద్దాం. ఇంకా ఎవరు రాలా నాకు తెలిసి, ఇంకా లేటుగా అయితే వస్తారు మా అందరం, దూరం నుంచి రావాలిగా. సో అయితే మనం షోరూంలో ఎంటర్ అవుతున్నాం మా, వెళ్ళిన తర్వాత చూపిస్తా. ఒక బండికి అయితే కొత్త టైమింగ్ బెల్ట్ అయితే వేసి బండి రన్నింగ్లో అయితే పెట్టామా, నాకు ఫ్రీ అవ్వడానికి. నాజిల్స్ అయితే ఫ్రీ అవ్వడానికి అయితే మనం బండి రేసింగ్లో అయితే పెట్టాము. కొత్త ఏమంటారు ఇదంతా సంథింగ్ ఐడియా లేదు, చూపిస్తాను. అది కొత్త దేశమ్మా, చూడాలా ఏమైతే. సో మధ్యలో అయితే ఒక ఇంజిన్ ఆయిల్ సర్వీస్ బండి వచ్చింది. అదిగోండి ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ తీసా, కొత్త ఫిల్టరు ఇంజిన్ ఆయిల్ అదిగోండి కొత్తది. సో పోసి మళ్ళీ ఆ బండి కాడికి వెళ్ళి పెట్రోల్ వేసి ట్రైల్కి వెళ్ళాలి మా. ఇప్పుడు అది ఓకేనా. మధ్యాహ్నం అయితే అన్నం తినేసా మా ఫ్రెండ్ గారితో కలిసి, ఎవరు రాలేదని. సో అన్నం తినేసి అయితే బండిలో రెస్ట్ తీసుకున్నా కొంతసేపు. మా మేస్త్రి వాళ్ళు అయితే తిన్నారు. మా మేస్త్రి వాళ్ళు ఇప్పుడే వెళ్తున్నారు తినడానికి. తినేసి కొంచెంసేపు కూర్చొని వస్తారు, మనం కూడా ఈ యాప్లో కొంచెం స్లీప్ వేద్దాం. బండిలో హాయిగా పనుకున్నామా, అసలు హాయిగా ఉంది, నడమ స్ట్రైట్ అవుతుంది. ఓకే, మళ్ళీ కలుద్దాం డ్యూటీ స్టార్ట్ అయినప్పుడు. మధ్యాహ్నం డ్యూటీ టైం అయితే స్టార్ట్ అయింది మామ. ఈ బండికి అయితే సీట్లు డోములు వేసేయాలి. సీట్లు డోములు వేసిన తర్వాత మా మదన్న వస్తే ఇద్దరం కలిసి ట్రైల్ వేస్తాం. ట్రైల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఏ కంప్లైంట్ లేకపోతే డెలివరీ అయితే అయిపోద్ది మామ. నెక్స్ట్ అయితే వేరే బండి దగ్గరికి వెళ్ళాలి. సో ఆ యోధా బండికి అయితే ఫ్లైవీల్ బేరింగ్ రాలి, అందుకే చేయలేదు. మనల్ని అయితే టైరాయిడ్ అయ్యమన్నారు. టైరాయిడ్ అయితే వేస్తున్నా. టైరాయిడ్ వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ టైరాయిడ్ వేసిన తర్వాత సైడ్ ఒక డోమ్ ఉంది టైర్ కాడికి, అది కూడా వేసిన తర్వాత ట్రైల్ అప్పుడు పావంట 20 నిమిషాలు పట్టిద్ది. వేసిన తర్వాత కలుద్దాం మళ్ళీ. ఇప్పుడైతే సెల్ఫ్ మోటార్ కొత్తది వేసాం సో కొత్తది తీసే ఇందాక 2 బండ్లకి మధువన్న ట్రైల్కి వెళ్ళి మళ్ళీ సీట్లు డౌన్లు వేసి మొత్తం వేసి అయితే సెట్ చేస్తా. సో ఇప్పుడైతే ఏదో పని ఉందంట, పిలిచారు తొందర రమ్మని వేసి వెళ్దాం. మరి ఏం పని చెప్తారు. ఈ మ్యాట్లు పట్టుకొని తిరగడం ఏంటో, మనం మ్యాట్లు పట్టుకొని తిరగడం అయిపోయాయి. సో వెళ్దాం, ఏం పని ఉందో ఆగండి చూపిస్తా. ఇంకో ఇంజిన్ ఆయిల్ సర్వీస్ అయితే వచ్చింది అండ్ ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ అయితే తీసా, కొత్త ఫిల్టర్ ఇంజిన్ ఆయిల్ ఆడుంది. సో ఇంజిన్ ఆయిల్ అయితే వేసి వేరే బండి కాడికి వెళ్ళాలా, ఆ పని చూపిస్తాను మీకు. పొద్దున్న సీట్లు డౌన్ వేసి ట్రైల్కి వెళ్ళాను అన్నాక అదేమైందో చూపిస్తానండి, కామెడీగా ఉంటుంది అసలు. సో పొద్దున్న అయితే సీట్లు డౌన్ వేసిన బండి ట్రైల్కి వెళ్ళాలని చెప్పా కదా. సో నాకు వేరే పని ఉండి నేను అంటే అప్పటికి 1 అయిపోయింది, అన్నానికి వెళ్ళి వచ్చేటప్పటికి 2:30 అయిపోయింది. సో మా మధు అన్న వాళ్ళు కూడా వెళ్ళారు. వెళ్ళాల అంటే ఇలా నేను మా మధు అన్నయ్య వేరే పని ఉంది సర్లే అని వేరే శిరీష్ అన్న అని ఉన్నాడు మేస్త్రి. వెళ్తే నాజిల్ బయటికి కొట్టేసింది పైకి కొట్టేసిందంట, తుస్తు సౌండ్ వస్తుంది. అది ఇప్పుడు మళ్ళీ నా చేత సీట్లు డౌన్లు తీపిచ్చి మళ్ళీ 4వ నాజిల్ 4th నాజిల్ మళ్ళీ సీట్లు డోమ్లో మొత్తం తీసి అయితే చూశారు. నాజిల్ అయితే బయటికి తీశారు. అది ఆల్రెడీ నాజిల్ కొట్టేసిందనే మళ్ళీ క్లీన్ చేయించి మళ్ళీ వేసాం. మళ్ళీ వేరే నాజిల్ మళ్ళీ మనమే చేయాలి. సరే మేము చేద్దాం, వేరే పని ఏమైనా చూస్తా. బాయ్. ఇవాళ అయితే పని అయిపోయింది టైం
టైం కూడా అయిపోయింది, మనం అయితే బయలుదేరదాం. ఇంకా టీషర్ట్ పైన ఉన్నాయి, ఇంకా చేతులు మొత్తం కడుక్కొని అయితే బయలుదేరాలా. సో రేపు పొద్దున్నే వచ్చి ఒక పని అయితే ఉంది మా చూపిస్తాగండి. ఈ బండి ఉంది కదా, ఈ బండికి ఫ్రంట్ బ్యాక్ పొద్దున్న ముందేమో బ్రేక్ ప్యాడ్లు చెక్ చేయాలా, వెనకాల లైనింగ్స్ చెక్ చేసి మొత్తం అయితే చెప్పాలా కొత్త వేయాలో లేదో. సో రేపు పొద్దున్న ఇదే పని. మా ఇక్కడ షోరూమ్ వరకు అయితే ఎండ్ చేస్తున్నామా. ఇంటికి వెళ్ళిన తర్వాత బయటికి ఏమైనా వెళ్తానేమో నాకు తెలిసి, మా ఫ్రెండ్స్ వస్తారు. సో మా వీడియోని ఎండ్ చేస్తున్నామా ఇది షోరూమ్ వర్క్. బాయ్ మామ. ఇవాళ వర్క్ అయితే అయిపోయింది మామ, ఇంటికైతే బయలుదేరిపోయా. మన సర్వీస్ రోడ్ పైన చూడండి అసలు అమ్మ మంచి ఏమన్నా ఉంది మామ. అసలు చలి మామూలుగా అట్లా రాత్రి కూడా ఎలాగో అలా వెళ్ళి మా ఫ్రెండ్ గాడితే ఫోన్ చేశాడు మామ, వెళ్దాం. సో వీడియో పెడతాం మామ, వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకో మామ. ఓకే బాయ్ మామ. ఇప్పుడే అయితే ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేసి అయితే కొంచెంసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మా ఫ్రెండ్ అయితే ఫోన్ చేశాడు. సో రారా కొంచెంసేపు అలా బయటికి వెళ్ళొద్దామని. బయటికి అయితే వెళ్తున్నాము ఇప్పుడు. మా ఫ్రెండ్ గాడైతే వస్తున్నాడు ఇప్పుడే చిన్నగా బండి వేసుకొని. అదిగోండి వాడే వస్తుంది, డాష్ మ్యాన్. ఇలా కూడా అక్కురేడు అయితే మా బయటికి వెళ్ళాం కదా. సో సగం దూరం వెళ్ళిన తర్వాత అయితే మాకు షవర్మా అయితే తినాలనిపించింది ఇద్దరికి. సో వాడి కాడైతే డబ్బులు ఉండవు, ఎప్పుడు ఇప్పించేది వాడే. సో ఈసారి అయితే మనం ఇప్పిద్దామని డబ్బులు అయితే తీసుకెళ్తాం. ఇప్పుడైతే వచ్చేసాం మా బయటికి. మంచి అయితే పడుతుంది దారుణంగా. ఆతిథ్యమైన బీస్తారి మంచి అయితే పడుతుంది. మనకు ఆల్రెడీ జలుబు చేస్తుంది మనం. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి దాని షవర్మా తినాల. తలకాయలు షవర్మా తినడానికి మా వాడు వెళ్ళి ఆర్డర్ చేస్తారు. రీజన్ అయితే అది కాదు మనం బయటికి రావడానికి. మా వాడు వాళ్ళ ఇంట్లో చికెన్ ఫ్రైడ్ రైస్ అవి మొత్తం తెమ్మన్నారంట. సో అందుకైతే వచ్చా. అలాగే మనకు కూడా ఏంటిది షవర్మా అయితే తినాలనిపించింది. వాడు ఎప్పుడు వాడే తినిపిస్తాడుగా, అందుకని ఈసారి అయితే మనం తినిపిద్దామని మా మనకైతే టోకెన్ ఇచ్చారు. 1/2 షవర్మా అయితే మనం ఆర్డర్ అయితే చెప్పేదాం బాగుంది. మావాడు సిగ్గుపడుతున్నాడు వీడియో తీసి. ఎస్ఆర్ ఫుడ్ కోర్ట్ అయితే వచ్చింది. ఎస్ఆర్ ఫుడ్ కోర్ట్ వీడు మనోడు. వీడితో హాయి తిరుగుతాయి. వాడి అతను మొత్తం వాడే చేసుకుంటాడు. తినిపిస్తాడు, మొత్తం చేస్తాడు. ఇవాళ పోయి నన్ను అడిగాడు షవర్మా తినిపిరా, తినిపించాలి కదా మరి. వాడికి అయితే షవర్మా అయితే చెప్పేసాం. షవర్మా అయితే తిని డ్యాన్స్ చేస్తున్నాం. మన షవర్మా అయితే వచ్చింది. షవర్మా మా వాడు వీడియో తీయొద్దు అంటాడు. వాడు సిగ్గు ఎక్కువ. తినేసి అయితే బయలుదేరుతా ఉంటుంది. వాడు పెట్టిన ఆర్డర్ కూడా వచ్చేసింది. బయలుదేరుతాం మళ్ళీ ఇప్పుడు. మా నిన్న రాత్రి పెట్టించాడంట మావాడు. సో తాళం అయితే తీసేయలేదు ఆడ.
షాపే ఓపెన్ చేయాలి అసలు. మా వాడికి ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే ఉంది మీటింగ్. మా వాడికి ఫుల్ మీటింగ్ ఇచ్చేసి పోరా నాన్న అని చిన్నగా అంటారు. మా వాడు వెళ్ళిపోయి ఫోన్ చేసుకుంటా కూర్చున్నాడు. ఇంకా ఏం పర్లేదంటాడు. నీ దగ్గరలో ఇది వచ్చేసాము. కొట్టించుకున్నట్టు ఉంటాడు మా వాడు. అది స్పెషల్ యాక్టివిటీ. సో మా ఇంటికి అయితే వచ్చేసాము. వాడితో తిరిగిన తర్వాత హాయిగా వచ్చి షవర్మా కూడా తిన్నా వాడదు. మా ఎప్పుడు వాడే ఇప్పించేది ప్రతి ఒక్కటి. ఆల్మోస్ట్ మా ఫ్రెండ్స్తో వెళ్ళినా యాడికి వెళ్ళినా వాడే ఇప్పించేది. సో ఈ ఒక్కసారి ఎప్పుడో ఒకసారి వాడు అడిగేది. అందుకే అయితే వాడికి ఇప్పించేసాం ఒక్కటి అడిగే రే తినిపిరా చాలు అదొక్కటి తినిపించే వాడికి నాకు చాలా హాయిగా ఉంది. సో బాయ్ ఉంటా బాయ్. మరి ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.